మన ఇండియా టెక్నాలజీలో ఇంకా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్లో ఇంకా ఎకానమీలో డెవలపింగ్లో ఉంది అని మన అందరికీ తెలుసు. కానీ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆర్ ఉమెన్ రియల్లీ సేఫ్ ఇన్ అవర్ కంట్రీ? నిజంగా మన కంట్రీలో ఉమెన్కి సేఫ్టీ ఉందా? ఉమెన్కి అగెయిన్స్ట్గా క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి విలేజెస్లో ఇంకా సిటీస్లో కూడా. అయితే కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, ఇంకొన్ని రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు? ఫియర్ వల్ల, కొంచెం భయం, ఇంకా సొసైటీ వల్ల, లేకపోతే సొసైటీలో నా పరువు ఏమవుతుంది, ఇంకా సోషల్ ప్రెజర్ వల్ల. మరి ఇవన్నీ జరుగుతున్నా మనకు ఒక స్ట్రిక్ట్ లాస్ ఉన్నా కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? లా వల్లనే మన సొసైటీ చేంజ్ అవుతుందా, లేకపోతే మన మైండ్ సెట్ వల్ల చేంజ్ అవుతుందా? సేఫ్టీ అంటే లా మాత్రమే కాదు, మనం ఉమెన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మన గవర్నమెంట్ మనకి ఉమెన్ సేఫ్టీ కోసం స్ట్రిక్ట్ క్రిమినల్ లాస్, ఇంకా నిర్భయ ఫండ్స్ అండ్ హెల్ప్ లైన్స్, ఉమెన్ సేఫ్టీ హెల్ప్ లైన్స్, ఇంకా షీ టీమ్స్, ఇలా చాలా ఉన్నా కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అంటే అవి జస్ట్ కమిట్మెంట్స్ మాత్రమే. మరి మనకి ఇంకేం కావాలి అని అంటే ఇంప్లిమెంటేషన్ అండ్ అవేర్నెస్, ఇవి రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. జెండర్ ఈక్వాలిటీపై అవగాహన లేకపోవడం, న్యాయ వ్యవస్థలో ఆలస్యం ఉండడం మెయిన్ రీజన్స్. మన మైండ్ సెట్ ఇంకా మన థాట్స్ చేంజ్ అవ్వాలి. లా ఒక్కటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు. ఇవన్నీ ఎలా ఆపాలి అంటే, స్కూల్లోనే జెండర్ ఈక్వాలిటీపై అవగాహన అనేది ఇవ్వాలి పిల్లలకి. అండ్ దెన్ ఫాస్ట్ జ్యుడిషియరీ ప్రాసెస్ అనేది జరగాలి. అండ్ సొసైటీలో జెండర్ ఈక్వాలిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉండాలి. ఉమెన్ సేఫ్టీ గవర్నమెంట్ మాత్రమే కాదు, మన అందరి కంట్రీలో ఉన్న మన అందరి ప్రతి ఒక్కరి బాధ్యత. డూ యూ బిలీవ్ మార్పు మన థాట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అని? అయితే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో దీని మీద. ఓకే, అండ్ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.